ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. ఐఎమ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ వ్లాగ్. సో ఫైనలీ దిస్ ఈస్ గోయింగ్ టు బి అ ట్రావెల్ వ్లాగ్ ఆఫ్టర్ అ లాంగ్ టైమ్. సో నేను ఇప్పుడు శాన్ ఫ్రాన్సిస్కో వెళ్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు టేక్ యూ ఆల్ అలాంగ్ విత్ మీ. సో ఇప్పటివరకు అయితే మనం శాన్ ఫ్రాన్సిస్కోలో చాలా ప్లేసెస్ చూసేసాము. ఇంకా చాలా ప్లేసెస్ లెఫ్ట్ ఓవర్ ఉన్నాయన్నమాట. సో వాటిల్లో ఇవాళ ఒక ప్లేస్ చూడడానికి వెళ్తున్నాము. సో నేనైతే రెడీగా ఉన్నాను. ఆర్ యూ గైస్ రెడీ? సో లెట్స్ గో. నేనైతే శాన్ ఫ్రాన్సిస్కో వచ్చేసాను. యాక్చువల్లీ శాన్ ఫ్రాన్సిస్కో ఎందుకు వచ్చాను అంటే ఒక పర్సనల్ వర్క్ మీద వచ్చాను. ఎటు ఇంత దూరం వచ్చాను కదా, అలా ఒక ట్రావెల్ వ్లాగ్ చేద్దాము అని ఫిక్స్ అయిపోయాను అనమాట. యాక్చువల్లీ ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పుడు ఓకే అనుకున్నాను చేద్దాము అని, ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది ఏం డిసైడ్ అవ్వలేదు. బట్ శాన్ ఫ్రాన్సిస్కో వచ్చిన తర్వాత ఆలోచించాను అనమాట. అసలు మీకు ఇప్పటివరకు మనం ఏమేమి చూపించాను ఛానల్లో, ఇంకా ఏం మిగిలినాయి అని థింక్ చేస్తే ఫైర్ 39 ఇంకా చూపించలేదు కదా. ఓకే ఒకసారి ఫైర్ 39 చూపిద్దాము అని అనుకున్నాను. సో ఇప్పుడే రీచ్ అవుతున్నాం అనమాట ఫైర్ 39కి. యూజువల్లీ ఈ ప్లేస్ వచ్చేసి చాలా బిజీగా ఉంటుంది, అస్సలు పార్కింగ్ దొరకదు. అందుకనే నేను ఒక 2 blocks దూరంలో పార్క్ చేసుకొని నడుస్తున్నాను ఇదంతా. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈ ఫైర్ 39కి 10 minutes దూరంలోనే మనకి గిరాడిలీ చాక్లెట్ స్క్వేర్ కూడా ఉంటుంది. ఆల్రెడీ మన ఛానల్లో అయితే నేను గిరాడిలీ చాక్లెట్ స్క్వేర్ ఎలా ఉంటుంది, అసలు ఏమేమి ఐటమ్స్ ఉంటాయి అనేది చాలా క్లియర్ డీటెయిల్డ్ వీడియో చేశాను. ఇఫ్ అట్ ఆల్ మీలో ఎవరైనా సరే మిస్ అయి ఉంటే కనుక ఆ వీడియోని కింద డిస్క్రిప్షన్లో కానీ ఇక్కడ కార్డ్స్లో కానీ లింక్ చేస్తాను, చెక్ చేయండి. ఈ ఫైర్ 39 స్పెషాలిటీ ఏంటి అంటే దిస్ ఇస్ లైక్ ద మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఇన్ శాన్ ఫ్రాన్సిస్కో. మామూలుగా ఎవరైనా శాన్ ఫ్రాన్సిస్కో ఇలా టూరిస్ట్స్ కానీ లేకపోతే విజిటింగ్ కానీ వస్తే మేజర్ ప్లేసెస్ ఉంటాయి కదా, కంపల్సరీగా విజిట్ చేయాల్సిన ప్లేసెస్. అలా విజిట్ చేయాల్సిన ప్లేసెస్లో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ టాప్ రేటెడ్ ప్లేస్ అనమాట. సో స్పెషాలిటీ ఏంటి అంటే ఇక్కడ మనకి ఈవినింగ్స్ అయితే కాన్సర్ట్స్ జరుగుతూ ఉంటాయి. లైక్ నార్మల్ బయట ఇక్కడ వాక్వే ఉంది కదా, సో ఈ వాక్వే మధ్యలో ఒక్కొక్కసారి కాన్సర్ట్స్ జరుగుతూ ఉంటాయి, లేకపోతే ఏమైనా ఫనీ షోస్ జరుగుతూ ఉంటాయి. అంతేకాదు అండ్ ఇప్పుడు ఇలా నడుస్తున్నాను కదా, మీకు బోత్ సైడ్స్ చూస్తే లెఫ్ట్ సైడ్ అంతా మనకి రెస్టారెంట్స్ ఉంటాయి అన్నమాట, రైట్ సైడ్ అంతా వచ్చేసి షాప్స్ ఉంటాయి. నేను ఫస్ట్ ఏం చేస్తున్నాను అంటే మీకు అసలు ఓవరాల్ ఇది ఎంత పెద్దగా ఉంటుంది అని చూపించడం కోసం ఇలా మొత్తం వాక్ చేస్తున్నాను. సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది, ఓకే ఎన్ని షాప్స్ ఉంటాయి, అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది అని. అంతా ఇది లైక్ మనకి క్లోజ్డ్ అయితే కాదు, ఓపెన్ ప్లేస్ లాగే ఉంటుంది. ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే ఫైర్ 39 దగ్గర మనకి సీ లైన్ వాచెస్ ఉంటాయి అన్నమాట. అంటే సీ లైన్స్ వస్తాయి మనకి, డాల్ఫిన్ వాచ్ అలా ఉంటుంది కదా, సేమ్ అలానే సీ లైన్స్ కూడా మనకి ఆల్ ద వే ఎండ్కి వెళ్ళిపోతే అక్కడ మనకి పసిఫిక్ ఓషన్ లా ఉంటుంది, అక్కడ ఉంటాయి అన్నమాట. అండ్ వేరియస్ కైండ్స్ ఆఫ్ షాపింగ్ చేయవచ్చు. స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది కదా, సూపర్గా ఉంటాయి ఇక్కడ. లైక్ సోవెనియర్స్ కానీ లేకపోతే చాక్లెట్స్ కానీ ఇంకా చిన్న హ్యాట్స్ క్యాప్స్ అవన్నీ కూడా బాగా దొరుకుతాయి. సో నేను చెప్పాను కదా మీకు పసిఫిక్ ఓషన్ ఉంటుంది, అక్కడ సీ లైన్స్ ఉంటాయి అని. సో మీకు కనిపిస్తుంది చూసారా వాటర్, ఆ వాటర్ వచ్చేసి ఇట్స్ లైక్ పసిఫిక్ ఓషన్. ఓషన్ అంటే ఓషన్ కాదు, మనకి ఓషన్లో నుంచి ఒక కొంచెం వాటర్ వస్తాయి కదా, సో అలా వచ్చిన వాటర్ అనమాట, బే అంటారు. సో ఇక్కడ మనకి కొంచెం ముందుకు వెళ్ళిపోతే ఆ డాక్ దగ్గర మనకి సీ లైన్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. నేను మీకు చూపిస్తాను సీ లైన్స్ని కూడా. సో దిస్ ఈజ్ మై ఫ్రెండ్స్ ఫేవరెట్ చాక్లెట్ షాప్, అంటే క్యాండీ బ్యారన్ అంటారు అనమాట. వేరియస్ కైండ్స్ ఆఫ్ మనకి చాక్లెట్ ఫ్లేవర్స్ దొరుకుతాయి. బ్యారల్స్ ఉంటాయి కదా, ఆ బ్యారల్స్ నిండా చాక్లెట్లు వేసేసి ఉంటాయి. మినిమం ఒక 500 ఫ్లేవర్స్ ఆఫ్ చాక్లెట్స్ ఉంటాయి. చాక్లెట్స్ ఇష్టం ఉన్న వాళ్ళకైతే కనుక దిస్ ఇస్ ద సూపర్ స్పాట్ టు స్టే. మనకి ఫ్రీ శాంపిల్స్ కూడా ఇస్తారు, బట్ ఇప్పుడు కోవిడ్ కదా అందుకని చెప్పి మాకు ఫ్రీ శాంపిల్స్ ఇవ్వట్లేదు. ఇఫ్ అట్ ఆల్ ఫ్రీ శాంపిల్స్ ఇస్తే కనుక మా ఫ్రెండ్స్ ఫుల్గా తినేస్తారు అసలు ఇక్కడ చాక్లెట్లు. అండ్ మామూలుగా మనం ఇక్కడ పర్చేస్ చేస్తే పౌండ్స్ అంటే కేజెస్ అంటారు కదా, అలా మాకు ఇక్కడ యూఎస్లో అయితే పౌండ్స్ అంటారు. సో పౌండ్స్ లెక్క మనం కొనుక్కోవాలి ఈ చాక్లెట్స్ని. ఫర్ సపోజ్ మనం ½ పౌండ్ పర్చేస్ చేస్తే కనుక $5 ఉంటుంది. సో మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసి మనకు కావాల్సినవన్నీ ఫ్లేవర్స్ తీసుకోవచ్చు. మనకి ఫ్రూట్ ఫ్లేవర్స్ ఉంటాయి, చాక్లెట్ ఫ్లేవర్స్ ఉంటాయి, వేరియస్ కైండ్స్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకా మనం సీజనల్ వెళ్ళామంటే ఇంకా సీజనల్ చాక్లెట్స్ చెప్పవసరం లేదు, ఎక్కడైనా సరే సీజనల్ చాక్లెట్స్ దొరుకుతూ ఉంటాయి.
ఎప్పుడైనా ఇండియా వచ్చేటప్పుడు ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళాలి అనుకుంటాను. బట్ నేను శాన్ హోసేలో ఉంటాను కదా, అక్కడి నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వచ్చి తీసుకొని వెళ్ళే అంత సీన్ ఉండదు. హడావిడిలో మర్చిపోతూ ఉంటాను. సరే వచ్చినప్పుడు ఇలా తీసుకుందామా అంటే మళ్ళీ ఇండియా ఎప్పుడు వస్తానో తెలీదు, సో మళ్ళీ వేస్ట్ అయిపోతూ ఉంటాయి కదా అని ఎప్పుడూ అలాగే అయిపోతూ ఉంటుంది. ఈసారి వచ్చినప్పుడు అన్నా కనీసం ఈ చాక్లెట్స్ తీసుకొని వెళ్ళాలి ఇండియాకి. నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదా ఇక్కడ సోవియర్స్ దొరుకుతాయని. సో దీస్ ఆర్ ఆల్ లైక్ సోవెనియర్స్. సో నాకు ఒక హ్యాబిట్ ఉంది, ఎక్కడికి వెళ్ళినా కానీ ఐ విల్ పర్చేస్ దట్ ప్లేస్ మ్యాగ్నెట్ అనమాట. ఆల్రెడీ మన ఛానల్లో కొన్ని మ్యాగ్నెట్స్ చూపించాను, అన్నీ చూపించలేదు. కొన్ని చూపించేటప్పటికే వీడియో లెంత్ అయిపోయింది. ఇంకా చాలా మ్యాగ్నెట్స్ ఉన్నాయి నా దగ్గర. మీరు చూడాలి అనుకుంటే లెట్ మీ నో, సో దట్ నేను సెపరేట్ ఇంకొక వీడియో చేస్తాను మ్యాగ్నెట్స్ గురించి. సో ఒకసారి అది మీరు నా మ్యాగ్నెట్స్ అని చూస్తే మీకు ఒక రఫ్ ఐడియా వస్తుంది అనమాట, అసలు నేను ఏమేం ప్లేసెస్ తిరిగాను యూఎస్లో అనేది. అండ్ శాన్ ఫ్రాన్సిస్కోలో స్పెషాలిటీ ఏంటి అంటే మనకి నాట్ ఓన్లీ శాన్ ఫ్రాన్సిస్కో, ఇలా బేగల్స్ కానీ లేకపోతే బనానా. సో ఈ బనానా చూసారా, ఒరిజినల్ బనానా లాగా ఉంటుంది. బనానా కానీ లేకపోతే కప్ కేక్స్ కానీ ఇలా వేరియస్ కైండ్స్ ఆఫ్ మ్యాగ్నెట్స్ ఉంటాయి. మనం ఇది ఫ్రిడ్జ్ మీద అతికించుకోవచ్చు. సో ఇది బర్గర్ కూడా మనకి మ్యాగ్నెట్ అనమాట. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు షాపింగ్. సో నార్మల్గా మనకి క్రిస్మస్ షాపింగ్ ఐటమ్స్ అన్నీ ఓన్లీ క్రిస్మస్ టైంలోనే అవైలబుల్గా ఉంటాయి కదా. బట్ ఈ Pier 39లో స్పెషాలిటీ ఏంటి అంటే ఇయర్ రౌండ్ మనకి ఇలా క్రిస్మస్ ఐటమ్స్ దొరుకుతూ ఉంటాయి. క్రిస్మస్ ట్రీ కానీ లేకపోతే క్రిస్మస్ ట్రీ ఆర్నమెంట్స్ కానీ అన్నీ మనకి అవైలబుల్ ఉంటాయి అన్నమాట. మీరు చూసే ఉంటారు, నేను మన క్రిస్మస్ ట్రీని గోల్డ్ థీమ్లో డెకరేట్ చేసుకున్నాను కదా. అలా కొంతమంది వాళ్ళ ఇష్టమైన కలర్స్తో కానీ లేకపోతే ఫుడ్ థీమ్ అని లేకపోతే డ్రింక్స్ థీమ్ అని అలా ఏ థీమ్తో కావాలి అంటే ఆ థీమ్తో డెకరేట్ చేసుకుంటూ ఉంటారు. అలా థీమ్తో డెకరేట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం ఇలా పర్టికులర్ ఒక డెడికేటెడ్ క్రిస్మస్ స్టోర్కి వెళ్తే కనుక మనకు ఆ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. ఇక్కడ ఇలా డిఫరెంట్ కంట్రీస్ ఉన్నాయన్నమాట. నాకు సడన్గా ఇందులో ఇండియా చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది. సో ఫైనలీ ఇండియా, వావ్. ఫైనలీ లెట్స్ గో అండ్ వాచ్ సీ లైన్స్. నేను చెప్పాను కదా సీ లైన్స్ ఉంటాయని, వీటినే సీ లైన్స్ అంటారు. సో మనకి ఇది ఫ్రీ అనమాట, పెయిడ్ ఏమి కాదు. నార్మల్గా సీ లైన్స్ అన్నీ వచ్చి అక్కడ ఉంటాయి. జస్ట్ కిడ్స్ అవి సీ లైన్ వాచ్ చేస్తూ ఉంటారు. మన దగ్గరికి అయితే రావు, అలా కొంచెం దూరంలో అలా వుడ్ డాగ్స్ ఉంటాయి, ఆ డాగ్స్ మీదే ఉంటాయి. ఒకసారి నేను మీకు ఈ సౌండ్ ఎలా చేస్తాయో కూడా వినిపిస్తాను చూడండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ Pier 39లో మనకి ఇలా ఒక కార్నివాల్ కూడా ఉంటుంది. అంటే మనకి ఎగ్జిబిషన్స్లో ఉంటాయి కదా రైడ్ లాగా. సో జస్ట్ చిన్న కార్నివాల్ అనమాట, జస్ట్ ఫర్ ఫన్. ప్రస్తుతానికి కోవిడ్ కాబట్టి నడవట్లేదు, ఇప్పుడైతే ఓపెన్ అయి ఉన్నాయి అంట. సో నేను మళ్ళీ వెళ్ళినప్పుడు షూట్ చేస్తాను. అదేంటో నేను ఒక్క రోజు మిస్ అయిపోయాడు. అలా ఒక 2-3 డేస్ గ్యాప్లోనే మనకి అన్నీ ఓపెన్ అయిపోతున్నాయి, క్లోజ్ అయిపోతున్నాయి. కోవిడ్ అంతా మిరాకిల్స్ చేసేస్తుంది అసలు. సో ఫైనలీ చూసారు కదా, దిస్ ఇస్ ద ట్రావెల్ వ్లాగ్. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి ట్రావెల్ వ్లాగ్స్ ఇంకా చూడాలి అనుకుంటే లెట్ మీ నో, సో దట్ నేను ఇంకా వీడియోస్ చేస్తూ ఉంటాను. అండ్ అలానే నేను ప్రీవియస్ వీడియోలో అడిగాను కదా పోస్ట్ నోటిఫికేషన్ స్టార్ట్ చేద్దామా అని చెప్పేసి. యూ హ్యావ్ రెస్పాండెడ్ టు దాట్. సో చాలామంది ఎస్ స్టార్ట్ చేద్దాము అని అన్నారు. సో ఈ వీడియోలో నుంచే నేను పోస్ట్ నోటిఫికేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో పోస్ట్ నోటిఫికేషన్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మీరు కనుక కొత్తగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే, సో ఫర్ సపోజ్ ఈ వీడియో చూస్తున్నారు అనుకోండి, ఈ వీడియోకి లైక్ చేసి కింద కామెంట్ చేయండి. సో సేయింగ్ దట్ #జయతి అని పెట్టి మీకు ఈ వీడియోలో ఏం నచ్చింది అండ్ లేకపోతే జయతి పోడ ఛానల్లో మీకు ఏం నచ్చుతాయి, ఇంకా ఏం వ్లాగ్స్ చూడాలి అనుకుంటున్నారు, ఇంకేమైనా సజెషన్స్ ఉంటే కనుక అలా కామెంట్ చేసేటప్పుడు #జయతి అని చెప్పి కామెంట్ చేయండి. సో దట్ కమింగ్ అప్ వీడియోలో నేను ఏం చేస్తాను అంటే ఈ కామెంట్స్ అన్నీ ఎవరైతే #జయతి అని చెప్పి కామెంట్ చేస్తారో
వాళ్ళందరి నేమ్స్ నేను ర్యాండమ్ కామెంట్ పిక్కర్ ద్వారా పిక్ చేసి ఐ విల్ అనౌన్స్ యువర్ నేమ్స్. సో ఇలా ఎందుకు చేస్తున్నాను అంటే చాలామంది వాళ్ళ నేమ్స్ చెప్పమంటున్నారు అనమాట యూట్యూబ్లో. అలా అడిగిన వాళ్ళందరికీ చెప్పలేం కదా. సో దట్ ఇలా అయితే కనుక ఇంకొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళు నాకు డైరెక్ట్గా అడగలేరు కదా. సో అలాంటి వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి ఇలా పోస్ట్ నోటిఫికేషన్స్ పెడదాం అనుకుంటున్నాను. ఆల్రెడీ ప్రీవియస్గా మనం ఇది చేసాము, బట్ మధ్యలో నేను ఆపేసాను అనమాట. మళ్ళీ ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు స్టార్ట్ చేయమని. సో ఐఎమ్ స్టార్టింగ్ ఇట్ అగైన్. సో డోంట్ ఫర్గెట్ టు కామెంట్ బై యూజింగ్ #Jayati. So that's it for today. See you all in the next video. Bye. మీరు కనుక టెక్నాలజీ రిలేటెడ్ వీడియోస్ లైక్ ఫోన్ అన్బాక్సింగ్, రివ్యూస్ అండ్ కంపారిజన్ వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.